ఎవరి దగ్గర ఎందుకండి అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్కి ఏంటంటే ఆర్మీ వాళ్ళకి ఒక నలుగురికి డిఫెన్స్ వాళ్ళకి ల్యాండ్లు ఇచ్చారు అట్ ద కాస్ట్ ఆఫ్ ల్యాక్స్. మార్కెట్ అనేది తీసుకున్నారా? ఆర్మీ దగ్గర ₹1,00,00,000 తీసుకున్నారు. థింగ్స్ ఇండియన్ ఆర్మీ దగ్గర ₹1,00,00,000 తీసుకున్నారు. దాని మీద నేను చెప్తాను సార్. ఆర్బీఐ దగ్గర తీసుకుని ₹1,00,00,000 కాదండి, ఇండియన్ ఎకరాకి 4 కోట్లు. ఇండియన్ ఆర్మీ దగ్గర ₹1,00,00,000. Yes. ఈ ఇచ్చినటువంటి కంపెనీ లిస్ట్ అయితే న్యూ ఇన్సూరెన్స్ ఇండియా ₹4 కోట్ల ఎకరం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ 4 కోట్ల ఎకరా, గెయిల్ 4 కోట్ల ఎకరా, ఇండియన్ బ్యాంక్ 4 కోట్ల ఎకరా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 4 కోట్ల ఎకరా, ఎల్ఐసి 4 కోట్ల ఎకరా, ఎస్బీఐ 4 కోట్ల ఎకరా, ఆంధ్ర బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, యూనియన్ బ్యాంకు, రైల్ ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ వారికి వీరందరికి కూడా 2017 జూలై 21 జీవో నెంబర్ 281 ప్రకారం 4 కోట్లు ఎకరా చొప్పున 8 ఎకరాలు ఇచ్చారు. విత్ లిస్ట్ ఉంది. నా ఉద్దేశం ఏంటంటే 2017లో అమరావతిలోనే ఎకరా 4 కోట్ల రూపాయలకి ప్రభుత్వ రంగ కేంద్ర రంగ సంస్థలకి విక్రయించినప్పుడు మహావిశాఖ నగరంలో ఋషికొండ లాంటి ప్రాంతంలో ఎకరా 30,000 గవర్నమెంట్ రేట్ రెసిడెన్షియల్ అయితే దానికి ప్లస్ 18%, 16%, 11% మొత్తం కలిపి గజు 50,000 గవర్నమెంట్ వాల్యూ, కమర్షియల్ పర్పస్ అంటే 3 రెట్లు మార్కెట్ వాల్యూ ఉంటుంది. అంటే గజు ₹1,50,000 ఉండేటటువంటి భూమిని 99 పైసలకి 21.16 ఎకరాలకు కేటాయించారు టీసీఎస్ కి. అదే యాక్చువల్లీ తప్పు. ఎందుకంటే ఒక్కసారి విశాఖపట్నం తాలూకా ఇదంతా కూడా కొలాప్స్ అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. సార్ రియల్ ఎస్టేట్ కోసం కాదు ప్రభుత్వం ఉంది, ప్రజా సంక్షేమం కోసం, ఉద్యోగ కల్పన కోసం అంటారు. దాని గురించి కూడా మాట్లాడితే టీసీఎస్ కి ఏడాదికి 45,000 కోట్ల పైన ఆదాయం ఉంటున్నట్టు అధికారికంగా మీరు గూగుల్లో వికీపీడియాలో చెక్ చేస్తే తెలుస్తుంది. ఓకే, టీసీఎస్ కి మీరు 21.1 ఎకరా 99 పైసలకి ఇచ్చారు. మీ ఉదాసీనతకి 100,000 నమస్కారాలు, తప్పేం లేదు. మీ పరంగా నేను కూడా ఓకే అంటాను. మరి ఇప్పుడు వర్షా అనే కంపెనీకి మీరు 60 ఎకరాలు కేటాయిస్తున్నారు. ఆ 60 ఎకరాలు అంటే వర్షాకి కూడా ఏడాదికి 50,000 ఉన్న టీసీఎస్ కి మీరు 21 ఎకరం ఇచ్చినప్పుడు దీనికి 60 ఎకరాలు ఇస్తున్నారంటే వర్షాకి ఏడాదికి 1,50,000 కోట్ల ఆదాయం ఉండాలి కదా. టీసీఎస్ ఇస్తున్నటువంటి ఎంప్లాయ్మెంట్ వాళ్ళందరికీ ఒక్క నిమిషం రాజీవ్ గాంధీ గారు, ఒక్క నిమిషం, వాళ్ళందరికీ ఈయనకి ఉత్సాహకి ఉన్న తేడా ఏంటంటే వాళ్ళెవరూ కూడా కేశినేని చిన్ని గారి క్లాస్మేట్స్ కాదు. ఈయన క్లాస్మేట్ సార్ 21st సెంచరీ దాంట్లో పార్ట్నర్స్. ఏంది క్లాస్మేట్? కన్సిడరేషన్ 674 కేసులు, 694 కోట్లు ఫ్రాడ్. అది నాని గారు చెప్పేది. కానీ వాస్తవం సార్, మీరు ఆ రోజుకి చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇందాక మీకు నేను లెక్కలు చెప్పాను చూసారా, ఎకరా 4 కోట్లు అని చెప్పి, అవన్నీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే. ఓకే, ప్రైవేట్ వ్యక్తులకి ఉదాహరణకి బీబీసీ ఫర్టిలైజర్స్ అనే వారికి 498 ఎకరాలు, ఎకరా ₹1,00,000 ఇచ్చారు ఇదే అమరావతిలో అదే ఏడాదిలో. అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల కల్పన కాదు, మనోడా కాదా, మనకు ఉపయోగపడతాడా కాదా, మనకు సూట్ కేసు ఇచ్చాడా లేదా అన్న దాన్ని బట్టి అధికారికంగా ప్రభుత్వం రేట్లు నిర్ణయిస్తుంది. బీబీసీ ఫర్టిలైజర్స్ ఎవరు అని అంటే దానికి గీతం మూర్తి గారి తాలూకా అని చెప్పి బోగట్ట. మరి 498 ఎకరాలు బీబీసీ ఫర్టిలైజర్స్ ఎకరా ₹1,00,000 చొప్పున ఇవ్వడం ఏంటి, ఇండియన్ ఆర్మీకి ₹1,00,00,000 చొప్పున ఎకరా ఇవ్వడం ఏంటి, ఏంటా మతలబు? దాని మీద ఏమైనా సమాధానం చెప్పేది ఉందా? అయితే ఇదంతా ఎప్పుడు జరిగింది? ఇన్ ద సినారియో ఆఫ్ 14 to 19 మధ్య జరిగిన వ్యవహారం. మళ్ళీ రెండోసారి ఇప్పుడు అధికారంలోకి వచ్చినది ఇక్కడ అవశేష ఆంధ్రప్రదేశ్ లో రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇలా కాకుండా ఇక కోట్లు లక్షలు కాదు, తేరగా ఉత్తిని ఇచ్చేద్దాం 99 పైసలు చొప్పునని 3,000 కోట్ల రూపాయల భూమి సార్ అక్షరాల ఋషికొండ ప్రాంతంలో వర్షా కేటాయిస్తున్నా ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో అది 3,000 కోట్ల రూపాయలు. తర్వాత మీరు ఇందాక ఒక మంచి మాట అడిగారు జగన్ గారు ప్యాలెస్ గురించి అని చెప్పండి. జగన్ ప్యాలెస్ అని వీళ్ళంతా మాట్లాడుతుంటే మీరు మాట్లాడినటువంటి ఇదే అంశాన్ని ఇండియా టుడేలో రాజ్దీప్ సర్దేశియాతో డిబేట్ లో కూర్చున్నట్టు నేను అడిగాను. జగన్ ప్యాలెస్ అంటున్నారు కదా, అయితే చేతనైతే తీసుకెళ్ళి ఆ కాగితాలు అవి జగన్ గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్పేస్తారా? ఇది తప్పుడైనటువంటి మాట. రెండోది, చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం అనేక సార్లు వచ్చారు 2014-19 మధ్య కానీ లేదా ఇప్పుడు కానీ నోవోటల్లోనే స్టే చేశారు. నోవోటల్ బాబులాగా ఉంటుంది మీకు కట్టినటువంటి ఋషికొండ ఏదైతే టూరిజం భవనాలు ఉన్నాయో నోవోటల్కి బాబులాగా ఉంటది. మీరు ఎందుకు రాడిసన్లో దిగుతారు, ఎందుకు నోవోటల్లో దిగుతారు? కనీసం దానికి పెట్టేటటువంటి డబ్బులు నోవోటల్కి మీ హోటల్ ఖర్చుల నిమిత్తం 14-19 మధ్యలో మీరు 200 కోట్ల పైన బిల్లులు చెల్లించారు హోటల్స్ కి. ఆయన ఇక్కడ దిగచ్చు కదా అంటారు, అంతే కదా? ఆయన అనేది రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించుకుందా, ఆయన కట్టించుకుందా అంటే ఈయనట్ట దిగుతారండి. ఆయన పత్రాలు రెడీ చేస్తున్నారు విజయ్ కిరణ్ గారు. రేపు లోకల్ రిజిస్ట్రార్ సార్
ఋషికొండ కట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి ఉండడం కోసం మాత్రమే కాదు. లెట్ ఇట్ బి సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లెట్ ఇట్ బి గవర్నర్, లెట్ ఇట్ బి ఎనీ హై డిగ్నిటరీస్ హు కమ్ ఫ్రమ్ ది సెంట్రల్. ఓ గవర్నర్ లో రాష్ట్రపతి వస్తే ఉంటారు, విడుదల ఇస్తారు, తప్పేంటి? ఇప్పుడు మన రాష్ట్రపతి గారు ఉన్నారు, వచ్చి హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద సీజన్ లో వచ్చి ఉంటే వెళ్తారు కదా, అలాగే రాష్ట్రపతి గారికి విడుదల అవ్వచ్చు. లేదా విదేశాల్లో ఇంతకుముందు ఇవాంకా ట్రంప్ వచ్చారు ఫర్ సపోజ్ హైదరాబాద్ కి, అప్పుడు ఎంత ఇదిగా ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఫల్క్నామా ప్యాలెస్ లో ఇచ్చారు, బాగా కట్టారు కదా, ప్రభుత్వ ధనంతోనే కదా నిర్మించారు, అదే సొంతాన్ని నిర్మించుకున్నది కాదు కదా. మసాజ్ టేబుల్ అని అవని ఇవన్నీ ఏం మాట్లాడతారు? విశాఖపట్నంలో అక్కడ పేమా వెల్నెస్ సెంటర్ అని ఒకటి ఉంటుంది, అదే రుషికొండ దగ్గర. ఎంతమంది స్టేట్ గవర్నర్లు వచ్చి అక్కడ మొత్తం తీసుకుంటారు థెరపీస్ అవన్నీ. అంటే మసాజ్ టేబుల్ కి థెరపీ టేబుల్ కి తేడా తెలియకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటే అది చెల్లుబాటు అవ్వదు కదా. మీరు అందరూ కూడా పూర్పాకల్లో మీ ముఖ్యమంత్రి గారిని తిరగమానంటే, పూర్పాకల్లో ఉండమానంటే, కనీసం ఒకళ్ళ ఇంటికి వెళితే కూడా వాళ్ళు ఇచ్చే మంచినీళ్ళు తాగలేని పరిస్థితి. మీకంటూ సెపరేట్ గా హిమాలయ వాటర్ బాటిల్ పట్టుకెళ్తారు, ఏదో